ప్రకారంగా మరి ప్రారంభం నుండి ముగింపు వరకు మరి పిల్లలు యవనస్తులు ఈ కార్యక్రమాన్ని మరి నడిపిస్తారు. మరి వారి యొక్క నడిపింపులో మనం అందరము ముందుకు సాగుదాము. మరి దినము ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించేటప్పుడు అధ్యక్షులుగా మరి యవన కుమార్తె మనస్విని ఏర్పాటు చేయడం జరిగింది. మరి తను మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తుంది. సమయంలో తనకి సమయాన్ని అప్పగిస్తున్నాను. మైక్ పెట్టుకోండి. పాటలు పాడేవారు మరి ఇక్కడికి వచ్చి నిలబడి పాడండి. ఈ కనుక మరి ఈ ఆదివారం లాస్ట్ సండే గాను అండ్ అలాగే చిల్డ్రన్ యూత్ క్రిస్మస్ లాగా బాగా జరుగుతుంది. దీన్ని ఒక ప్రార్థనతో మనం స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో స్తుతి 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 స్తోత్రము 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 సర్వనతుడ మహానతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త మహానతుడు అయిన పరలోక తండ్రి యేసయ్య ఇవ్వనైనా ఈ దయకాల్సిన మీ పాదాలు చెప్పుకోవచ్చు. పైన ఇప్పుడు దాకా మమ్మల్ని కాచి కాపాడి మీరు ఎక్కడ చాలా భద్రపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలైనా మేము మొన్న కలుసుకున్నప్పటి నుండి ఇప్పటిదాకా మళ్ళీ తిరిగి కలుసుకునేలాగా మమ్మల్ని అందరినీ సజీవతలో వచ్చినందుకు స్తుతులు స్తోత్రాలైనా మరి అయినా ఇవాళ జరగబోయే ఆరాధనలో సాక్ష్యాలు వాక్యంలో అన్నిటిలోనూ మీకు మీ కృప ఉంచి ఘనంగా జరిపించుకోండి. ఆయన యేసయ్య మీ మహిమకు మరి ఆయన యేసయ్య చేసేటట్టు చూపించండి. ఆయన యేసయ్య మాకు సహాయం చేయండి. ఆయన ఇది ఎలా నడిపించాలో మాకు అలా తెలియదు. ఆయన యేసయ్య మీరే తోడుగా ఉండి మా అందరికీ ఆయన యేసయ్య ఎలాగా అన్నీ ఎలా చేయాలి అన్నీ మీరే నేర్పించండి. ఆయన యేసయ్య మీ పక్కనే ఉండి అన్నీ జరిగించండి. ఆయన యేసయ్య ఆయన ఈ చిన్న ప్రార్థన మీ పాలించని చేర్చుకుని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రిని. ఆమేన్. ఈ టైంలో మనం కొన్ని పాటలు పాడుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. మరి ఫస్ట్గా సంయుక్త సమీర మనసిని పాటలు పాడతారు. ప్రార్థించే ప్రజ కొరకు ప్రభు జన్మముతోను హల్లెలూయా అర్పణలు ఉల్లముతో చెల్లింతు రాజాని రాజునకు హోసన్నా ప్రభువునకు హల్లెలూయా అర్పణలు ఉల్లముతో చెల్లింతు రాజాని రాజునకు హోసన్నా ప్రభువునకు సర్వోన్నత స్థలములలో సమాధానము
చేరా ఉంటూ ఇమ్మానుయేలుంటూ హల్లెలూయా అర్పణలు ఉల్లముతో చెల్లింపు రాజాని రాజులకు హోసన్నా ప్రభువులకు 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 హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ టైంలో సెకండ్ పాట మాహిర్ అండ్ షైని పాడతారు. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే మనసంతా సంతోషమే. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే మనసంతా సంతోషమే. దావీదు పురమందు రక్షకుడు మన కొరకై జన్మించాడు. దేవాది దేవుని కుమారుడు రిక్తునిగా భూమికొచ్చాడు. దావీదు పురమందు రక్షకుడు మన కొరకై జన్మించాడు. దేవాది దేవుని కుమారుడు రిక్తునిగా భూమికొచ్చాడు. ఆ ప్రభువే నరుడాయెను, లోకమును ప్రేమించెను, మన పాపము తొలగించెను, పరిశుద్ధులుగా చేసెను. ఆ ప్రభువే నరుడాయెను, లోకమును ప్రేమించెను, మన పాపము తొలగించెను, పరిశుద్ధులుగా చేసెను. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. క్రిస్మస్ శుభవేళలో మన అందరి హృదయాలలో ఆనందమే మనసంతా సంతోషమే.
సమాధానమే. దూతాలే స్తోత్రించిరి, కాపరులు చాటించిరి, ప్రభు యేసు పుట్టాడని, తోడై ఉన్నాడని. దూతాలే స్తోత్రించిరి, కాపరులు చాటించిరి, ప్రభు యేసు పుట్టాడని, తోడై ఉన్నాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. క్రిస్మస్ శుభవేళలో మనందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. వింతైన తార వెలసిందని జ్ఞానులు కనుగొంటిరి, ఆ తార వెంబడి వారొచ్చిరి, ప్రభు యేసుని దర్శించిరి. వింతైన తార వెలసిందని జ్ఞానులు కనుగొంటిరి, ఆ తార వెంబడి వారొచ్చిరి, ప్రభు యేసుని దర్శించిరి. రాజులకే రాజుమని, ప్రభువులకే ప్రభువని, కానుకలు అర్పించిరి, వినమ్రతతో పూజించిరి. రాజులకే రాజువని, ప్రభువులకే ప్రభువని, కానుకలు అర్పించిరి, వినమ్రతతో పూజించిరి. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. స్తుతించి ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరచి కీర్తించుదాం. రక్షకుడు పుట్టాడని, మనకు రక్షణ తెచ్చాడని. క్రిస్మస్ శుభవేళలో మనందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. క్రిస్మస్ శుభవేళలో మనందరి హృదయాలలో ఆనందమే, మనసంతా సంతోషమే. హల్లెలూయా. హల్లెలూయా. మరి నెక్స్ట్ పాట పాడడానికి అమూల్య ఇంకా లలి అక్క వస్తున్నారు. వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకి తప్పలేదో ఆ తారక శరణ.
జగమంతా తారవలే క్రీస్తును చాటుగా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, we wish you happy Christmas. వింతైన తారక వెలసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు భార్య. వింతైన తారక వెలసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు భార్య. హల్లెలూయా. మరి ఈ టైంలో సమేత అన్నిక సాన్నిక వచ్చి మన కోసం హిందీ సాంగ్ పాడతారు.
समझ गए जिंदगी भर के लिए राज बन गए जीवन में सब पाप कर गए पाप मरे शाप मरे चल के बन गए दिल में जान में होठों के आंखों में तू है दिल में जान में होठों के आंखों में तू है హలో మరి ఈ టైంలో సమీర మనస్విని ఒక పాట పాడతారు. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా
అమూల్య, లలి అక్క అండ్ సింధు వచ్చి చివరి పాట పాడడానికి వినిపిస్తారు. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. గురువడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. గురువడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రండోయ్ వేడుక చేద్దాం, కలిసి రండోయ్ పండుగ చేద్దాం. రండోయ్ వేడుక చేద్దాం, కలిసి రండోయ్ పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది.
హల్లెలూయా. మరి మనం కీర్తనలు చదువుకునే సమయానికి వచ్చాం. ఈ సమయంలో మనం కీర్తనలు చదువుకుందాం. అమూల్య వచ్చి కీర్తనలు 119 అధ్యాయం 9 నుంచి 16 అధ్యాయాలు చదివిపిస్తుంది. మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఈ సమయంలో మనం కీర్తన చదువుకుందాం. కీర్తన 119 అధ్యాయము 9 నుంచి 16 వచనాలు చదువుకుందాం. యవనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యంను బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీ నోట నేను సెలవిచ్చిన న్యాయావిధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, ఈ త్రోవలను మన్నించదను. నీ వాక్యం నేను మరొక దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గౌరవం. ఇది సాక్ష్యాల సమయం కనుక దేవుడు చేసిన కార్యాలు లేదా ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఏమన్నా ఉంటే సాక్ష్యాలు చెప్పాల్సిందిగా ఈ సమయాన్ని అప్పగిస్తుంది. పాడిన పాటలో చదివిన మార్గంలో మీరు సహాయం దయచేసి వేలాడుతున్నారు. అలాగే ఇప్పుడు చెప్పిన సాక్ష్యాన్ని ప్రార్థిస్తుండగా మీరు సహాయం దయచేయండి. ఇది లక్ష్మి ఆంటీ గారు ఎవరైతే పడిపోయారో వారితో మీరు సహాయం దయచేయండి. వారికి స్వస్థం దయచేయండి. వాళ్ళు ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి స్వస్థం దయచేయండి. వారి కుటుంబం చుట్టూ మీరు సేవ చేసిన పరిచయం దాంట్లో మీరు సహాయం దయచేయండి. వారి కుటుంబాలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మా సంఘాలను ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే స్వస్థం దయచేయండి. వారు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనని ఆనందించండి. వారి కుటుంబాలను ప్రతి ఒక్క సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండి. 31 జరగబోయే వాచ్మేట్ సర్వీస్లో మీరు సహాయం దయచేయండి. అలాగే ఫస్ట్ జరగబోయే న్యూ ఇయర్ ఆరాధనలో మీరు సహాయం దయచేయండి. ఎటువంటి గలిబిలి ఆటంకాలను కలగకుండా చక్కగా ఆరాధనతో జరిగేలా చూడండి. ఎటువంటి లోటుపాట్లన్నా జరగకుండా చూడండి. వచ్చే ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి. వారు ప్రయాణించే వాహనాల చుట్టూ మీరు సహాయం దయచేయండి. చేసిన ప్రార్థనతో ప్రొటెక్షన్ విషయమని ఈ చిన్న ప్రార్థన యశ్వనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం వాక్యాలు చదువుకుందాం. ఫస్ట్గా కెన్వరబి వచ్చి మనకు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదివి వినిపిస్తారు. నెక్స్ట్ జోయల్ వచ్చి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు చదివి వినిపిస్తారు. థర్డ్ సామ్యుయేల్ వచ్చి లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుండి 14 వచనాలు మనకు చదివి వినిపిస్తారు. కెన్వరబి ఇప్పుడు వచ్చి యెషయా 9:6 చదువుతాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భూమి మీద రాజ్యభారమందును ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇప్పుడు జోయల్ వచ్చి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చదువుకోండి. యేసుక్రీస్తు జనన వేదం ఎట్లనగా ఆయన తల్లి అయినను మరియు యోసేపునకు ప్రథమ చేయబడిన
తర్వాత వారికేమో కాకనామునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ఉండెను. ఆమె భార్య అయిన యోసేపు నీతిమంతుడని ఆమెను అవమానపరచుటకు రహస్యము ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమైన దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియ చేర్చుకుంటున్నకు భయపడకము, ఆమె గర్భము ధరించినను పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుడు కానును. ఇప్పుడు సామ్యుయేలు వచ్చి లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుండి 14 వచనాలు చదివి వినిపిస్తుంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కారణవాడు. ఒక శిశువు చుట్టూ మరి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచేదారని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం లేచి నించొని ఆరాధన చేసుకుందాం. మరి చర్చి యూత్ అండ్ చిల్డ్రన్ అందరూ పాట పాడుతుండగా మనం దేవుని నామంలో ఆరాధన చేసుకుందాం. మనం ఆరాధన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకోవడానికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ గడియను బట్టి ప్రభు ఆయన కృపే కదా, ఆయన కృప లేకుండా మనము ఉండలేము కదా. ఆయన చూసిన కృపకి మనం స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీ కృపాతిశయమును నిత్యము, నీ కృపాతిశయమును నిత్యము నీ కీర్తించెద తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురించును. నీ కీర్తించెద తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురించును. నీ కృపా ఆకాశము కంటే వెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే వెచ్చైనది. మౌనిగా
ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృప. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృప. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృప. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృప. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృప. నిలబెట్టుకున్నది నీ కృప. నీ కృప, నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృప, నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది. ఆరోగ్యం ఉద్యోగం నావెతే కేవలము నీ కృప. బ్రతుకు నావెతే కేవలము నీ కృప. ఆరోగ్యం ఉద్యోగం నావెతే కేవలము నీ కృప. బ్రతుకు నావెతే కేవలము నీ కృప. కృపతో నిరక్షణ ఇచ్చావు నా క్రియల వలన కానే కాదు. జీవితమంతా చూడను నీ అందే నిత్యము అతిశయము. నీ కృప, నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృప, నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండెనా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నీ చెంత చేరే వరకు నీ కృప, నీ కృప ఆకాశము కంటే హెచ్చైనది. 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 ఆకాశము కంటే హెచ్చైనది. ఆకాశము కంటే హెచ్చైనది. ఆకాశము కంటే హెచ్చైనది. మరి ఈ సమయంలో పాస్టర్ గారు చెప్పే వాక్యం కోసం తేజ వచ్చి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి స్తుతి స్తోత్రం దావా సార్ మాకు ఇచ్చిన దావా
ఈ గొప్ప సమయం బట్టి దావేశ నీకే వందనాలు దావా. ఈ రోజు దావేశ చిన్నపిల్లల అందరం కూడుకుందావా. ఈ రోజు దావేశ క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటుండగా మీరు మాకు దావేశ సహాయం తెచ్చింది దావా. అలాగే దావేశ ఇప్పుడు పాస్టర్ చెప్పే వాక్యంలో మీరు మాకు దావేశ సహాయం తెచ్చింది దావా. మా అందరితో మీరు మాట్లాడండి దావా. ఎందుకంటే దావేశ అవనస్తులు దావా నీ వాక్యం బట్టి దావేశ మా నట్టు మేము శుద్ధిపరచుకోవాలి కాబట్టి దావేశ దాని ప్రకారం దావేశ మేము జాగ్రత్తగా నడుచుకుని నీ మాటలు విని నీ చిత్తానుసారంగా ప్రవర్తించుకొని ఈ చిన్న కాలం నడుచుకుంటాం. హల్లెలూయా. మరి కొద్దిసేపు మనం వాక్యాన్ని విందాం. ఈ టైంని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయం మొదటిగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దినము ఈ 2025వ సంవత్సరం యొక్క చివరి ఆదివారపు ఆరాధనగాను, అలాగే మన సంఘమందున్న పిల్లలు, యవనస్తులు, చిల్డ్రన్ అండ్ యూత్ క్రిస్మస్ ఆరాధనగా ఈ ఆరాధన మనము జరిగిస్తూ ఉన్నాం. మరి దేవుని సన్నిధిలో ఈ యొక్క ఆరాధనలో ఎంతవరకు చిన్నపిల్లలు, యవనస్తులు మరి చక్కగా ఈ యొక్క ఆరాధన జరిగిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి వారు చక్కగా పాటలు పాడారు, వాక్యాలు చదివారు, ప్రార్థన చేశారు, చక్కగా నడిపిస్తున్నారు. మరి యవన బిడ్డలను బట్టి మనమందరం గట్టిగా చప్పట్లు కొట్టి వారికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వీళ్ళు పండగ క్రైస్తవులు పండగకే పాడతారు, పండగకే చదువుతారు. మిగతా ఆదివారాల్లో నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు మానేస్తారు. సో మరి చాలా సంతోషం. వీళ్ళందరూ బాగా పాడుతున్నారు, మంచి టాలెంట్లు ఉన్నాయి. ఏమండి అవన్నీ వారు ఏం చేసుకుంటారంటే దాచుకుంటున్నారు, కప్పి పెడతా ఉన్నారు దేవుడి వారికి ఇచ్చిన తలాంతులు. మరి పండగ క్రైస్తవులుగా ఉండకండి మీరు ఎవరు కూడా. ప్రతి ఆదివారం కూడా మీరు వచ్చేలాగా పాడాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి యవనస్తులు మరి మీరందరూ చక్కగా పాడుతున్నారు, చక్కగా దేవుని వాక్యం చదువుతున్నారు. అలాగా ప్రతి ఆదివారం మరి మీరు ఆ రీతిగా దేవునిలో ఎదగాలని నేను కోరుతా ఉన్నాను. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో ఈ దినమున మరి యొక్క పిల్లలు, మరి యవనస్తులు, చిల్డ్రన్ అండ్ యూత్ క్రిస్మస్ ఆర్గనైజ్ చేసిన మన సంఘ బిడ్డలందరినీ బట్టి అభినందిస్తూ మరి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు నేను తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో మనం 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలను మనము పిల్లగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినము యొక్క ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖనాలు చదవగా మనం విన్నాం. యెషయా గ్రంథము 9:6 చదివారు, అలాగనే మత్తయి సువార్త నుండి చదివారు, లూకా సువార్త నుండి చదివారు. అయితే ఈ దినము మనము మత్తయి సువార్తలో నుండి ఒక వ్యక్తిని గురించి మనము వాక్యాన్ని నేర్చుకుందాం. ఆ వ్యక్తి ఎవరు అని అంటే యోసేపు. ఆ వ్యక్తి ఎవరు? యోసేపు. ఇది పిల్లలు, యవనస్తుల క్రిస్మస్ కాబట్టి మరి పిల్లలు, యవనస్తుల క్రిస్మస్ను ఉద్దేశించి, అలాగనే కూడి వచ్చిన సంఘం అంతటిని ఉద్దేశించి ఈ చివరి ఆదివారపు ఆరాధనగాను ఇవన్నీ కలిపి ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం. హల్లెలూయా. పిల్లగా పరిశుద్ధ లేఖనంలో మరి యోసేపు, మరియా మరిద్దరు మనకి కనబడతా ఉన్నారు. వారిద్దరూ కూడా యేసు ప్రభు వారికి మరి పిల్లల తల్లిదండ్రులుగా వారు మరి దేవుడు వారిని ఆశీర్వదించిన సమయమందు వారు ఎవరుగా ఉన్నారంటే యవనస్తులుగా ఉన్నారు.
యోసేపు యవనస్తుడే, మరియా యవనస్తురాలే. వారిద్దరికి ప్రధానమైంది కానీ ఇంకా వివాహము కాలేదు. సో ప్రధానమైంది కానీ వివాహము కాలేదు అని అంటే వారు ఏ వయస్సులో ఉన్నట్టు అని అంటే యవన వయస్సులో ఉన్నట్టు అని మనకు అర్థమవుతుంది. మనము ప్రియులారా మన పిల్లలకు ఏ వయస్సులో వివాహం చేస్తాం? యవన వయస్సు, వారు యుక్త వయస్సు. వివాహ వయస్సు వచ్చే సమయానికి వారికి వివాహానికి సిద్ధపాటు మనం కలిగి ఉంటాం. కాబట్టి ఇప్పుడు మరియా యోసేపు వీరిద్దరూ యవనస్తులు అని మనము తెలుసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న సంఘములో ఉన్న యవనస్తులందరూ, పిల్లలందరూ, అలాగే వచ్చిన సంఘం అందరూ ఈ మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట నేను ప్రేమతో కోరుతా ఉన్నాను. యోసేపు ఎలాంటి యవనస్తుడుగా ఉన్నాడో కొన్ని మాటలు ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. యోసేపు ఎలాంటి యవనస్తుడుగా ఉన్నాడో అలాగా ఈనాడు సంఘమందున్న యవనస్తులు మనం అందరము ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మొదటిగా యోసేపును గురించి వ్రాయబడిన మాట మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతున్నాను. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి. ఆమేన్, హల్లెలూయా. యోసేపు ఎవరంట? నీతిమంతుడు. మొదటి మాట. యవనస్తులారా, పిల్లలారా, సంగమా, ఈరోజు యోసేపును గురించి దేవుడు కొన్ని మాటలను మనకు ఆయన నేర్పిస్తున్నాడు. యోసేపు ఎలాంటి యవనస్తుడు అంటే నీతిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. యోసేపు ఎవరంట? నీతిమంతుడు. బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు అని వ్రాయబడింది అంటే అతను ఎంత నీతిమంతుడై ఉంటే దేవుడు ఆ మాట రాయిస్తాడు. ప్రియులారా, మనం ఎన్నో పాప కార్యాలు చేస్తూ మనం ఏమనుకుంటామంటే మనకు మనముగా చాలా నీతిమంతులు మనం అనుకుంటాం. మనం చాలా పాపాలు చేస్తూ, చాలా తప్పులు చేస్తూ, దేవునికి ఇష్టం లేని క్రియలు కార్యాలు ఎన్నో చేస్తూ నా అంత నీతిమంతుడు ఎవడం లేడనుకున్నట్టుగా మనం ఫీల్ అవుతా ఉంటాం. అయితే యోసేపు తనకు తాను చెప్పుకోలేదు నేను నీతిమంతుడని. ఎవరు చెప్తున్నారంటే ప్రభువే చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క గ్రంథమందు యోసేపును దేవుడు ఏ రీతిగా రాయిస్తున్నాడంటే నీతిమంతుడు, నీతిమంతుడు. యవనస్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఈరోజు యవనస్తులు ఏమండి, నీతిమంతులైన యవనస్తులు చాలా తక్కువగా ఉన్నారు. పాడైపోతున్న యవనస్తులు, చెడిపోతున్న యవనస్తులు, మలినమైపోతున్న యవనస్తులు, వారి జీవితాలను పాడు చేసుకునే యవనస్తులు ఎక్కువైపోయారు. ఈ యొక్క అత్యాధునిక యుగము, ఈ యొక్క ఇంటర్నెట్ యుగము వచ్చిన తర్వాత యవనస్తులు ఏమైపోతున్నారంటే చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. అయితే దేవుని పిల్లలైనటువంటి మన యవనస్తులు, దేవుని పిల్లలైనటువంటి మీరు యోసేపు లాగా నీతిమంతులుగా మీ జీవితాన్ని మీరు జ్ఞాపకంగా మరి జాగ్రత్తగా మీరు నడిపించుకోవాలని ప్రభు దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపు నీతిమంతుడు. ప్రభువా, నేను కూడా నా యవన కాలం మందు ఎలా బ్రతకాలంటే నీతిమంతునిగా బ్రతకాలి, నీతిమంతురాలుగా నేను జీవించాలి ప్రభువా అని ఇక్కడున్న ప్రతి యవనస్తుడు కూడా మరి ఏమండి ప్రార్థన చేసుకోవాలి. మనం నీతిమంతులుగా ఉండాలనుకుంటాం, కానీ అపవాదికుడు ఏం చేస్తాడంటే ఏదో రీతిగా మనల్ని ఏం చేయాలనుకుంటాడంటే పాడు చేయాలి. వీడు నీతిగా బ్రతుకుదాం అనుకుంటున్నాడు, ఈ యవనస్తుడు యవనస్తురాలు నీతిగా బ్రతుకుదాం అనుకుంటుంది. కాబట్టి ఎలాగైనా సరే యవనస్తురాలని యవనస్తుని ఏం చేయాలంటే పాడు చేయాలి, ఏదో ఒక పాపంలో పడేయాలి, ఏదో ఒక మరి మురికిలో పడేయాలి.
ఏదో ఒక మలినానికి ఈ యొక్క బిడ్డను అప్పగించాలి అని అపవాది మన వెనకాలే తిరుగుతా మన యొక్క జీవితం మీద దాడి చేస్తా ఉంటాడు. అయితే అలాంటి సమయంలో నీవు దేవుని సహాయాన్ని కోరుకుని, ప్రభువా ఇదిగో నాకు వస్తున్న ఈ చెడు ఆలోచనలు, ఈ చెడు తలంపులు, ఈ యొక్క మరి అవినీతి ఆలోచనలు, మలిన ఆలోచనలు తీసివేసి నేను పాపములో పడిపోకుండా, నేను పాపపు మురికిలో పడిపోకుండా, నేను నీతిమంతునిగా జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రతి యవనస్తుడు యవనస్తురాలు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ రోజు నా దేవుడు ఈ యవనస్తుల క్రిస్మస్ లో, ఈ చిల్డ్రన్ క్రిస్మస్ లో, చిల్డ్రన్ అండ్ యూత్ క్రిస్మస్ లో ప్రభు చెప్పే మాట ఏంటంటే, నీవు యోసేపు లాంటి నీతి మంతునిగా ఉండాలని కోరుతున్నాడు ప్రభు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో చూడండి, నోవాహు గురించి ఒక మాట, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. చాలండి ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట నోవాహు నీతిమంతుడు. నోవాహు ఎవరో? నీతిమంతుడు. ప్రియులారా, నోవాహు నీతిమంతుడు అని దేవుని యొక్క వాక్యం విధానాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము ప్రియులారా ఆలోచన చేస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, నీతిమంతుడు నోవాహు. ఆ నోవాహు ఎప్పుడు నీతిమంతునిగా బ్రతికాడంటే, నోవాహు కాలంలో ప్రజలందరూ చెడిపోయారు, నోవాహు కాలంలో ప్రజలందరూ పాడైపోయారు, నోవాహు కాలంలో ప్రజలందరూ మలినమైపోయారు. దేవుడు నోవాహు కాలంలో ఉన్న ప్రజల జీవితాన్ని చూసి అతను అసలు ఈ ప్రజలను ఎందుకు సృష్టించాను అని తలబాదుకున్నాడట. దేవుడు సంతాపపడ్డాడట. అసలు మానవులను సృష్టించకుండా ఉండుంటే బాగుండు. ఎందుకంటే అంత భయంకరముగా వారేమైపోయారంటే చెడిపోయారు, పాడైపోయారు. వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి ఊహ అంతా ఎప్పుడు కేవలం ఎలా ఉందంటే చెడ్డది అని బైబిల్ అంటుంది. అయితే అలాంటి దినాలలో నోవాహు ఎలా బ్రతికాడంటే నీతిమంతునిగా బ్రతికాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట చూడండి ప్రియులారా. ఉద్యోగాలు వచ్చే సమయంలో మనం చూస్తే లక్షల మంది ఉద్యోగానికి అప్లై చేశారు. ఉన్నది ఒకటే ఉద్యోగం. ఆ ఉద్యోగం ఆ ఒక్క వ్యక్తికి, ఎవరైతే ఆ వ్యక్తికి వచ్చిందో ఎంత మరి సంతోషమో కదా. హల్లెలూయా. లక్షల మంది దానికి పోటీ పడ్డారు, కానీ ఆ యొక్క ఉద్యోగాన్ని పొందుకున్న వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తో. అలాగా నోవాహు కాలంలో ప్రజలందరూ చెడిపోయారు, కానీ నోవాహు ఒక్కడ ఎలా బ్రతికాడంటే నీతిమంతునిగా బ్రతికాడు. ఈ రోజున యవనస్తులు, పిల్లలు జాగ్రత్తగా వినండి. మీ స్నేహితులు మిమ్మల్ని పాడు చేయాలని అనుకుంటారు. మీ స్నేహితులు మిమ్మల్ని ఏదో విధముగా పాపంలో పడేయాలనుకుంటారు. అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క బిడ్డగా యవనస్తులు మీరేం చేయాలంటే ఆ పాపములో పడిపోకుండా మీ నీతిని మీరు కాపాడుకోవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున యోసేపు నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది. ఈ రోజున యవనస్తులు కూడా నీతిమంతులుగా జీవించవలసిన వారై ఉన్నారు. లోకంలో పాడైపోతున్న యవనస్తులు పెరిగిపోతున్నారు, చెడిపోతున్న యవనస్తులు పెరిగిపోతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే మనం నీతిమంతులుగా జీవించవలసిన అవసరం ఉన్నది. పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండేది. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. యోబు నీతిమంతుడు. చెడుతనాన్ని ఏం చేశాడంటే విసర్జించాడు. పాపాన్ని, మలినాన్ని విడిచిపెట్టాడు. అందుకే యోబు కూడా నీతిమంతుడు అని బైబిల్ సెలవిస్తా ఉంది.
ఈ రోజున మనం నీతిమంతులము అనే పేరు సంపాదించుకోవడం చాలా కష్టపడాలి. ఇది పనికి మానవుడు అని చెప్పుకోవడానికి పెద్ద ప్రియుల కష్టపడవలసిన పనేమీ లేదు. ఒక చిన్న తప్పు చేస్తే మనల్ని వెంటనే మనుషులు వీడు ఫలానా పనికి మానవుడు, ఫలానా వాడు, అలాంటి ఇలాంటి అనేకమైన మాటలు అంటారు. అదే ఎన్ని మంచి నీతి కార్యాలు చేసినా నీతిమంతుడు అనే పేరు త్వరగా మనకి రాదు. కాబట్టి యవనస్తులారా, మనము నీతిమంతులుగా దేవుని దృష్టిలో దేవుడు నీతిమంతులని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. 5వ కీర్తనలో అంటాడు, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. హల్లెలూయా. ఎవరిని ఆశీర్వదించాడు దేవుడు? నీతిమంతులు. నీవు చదువుకుని ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలంటే, నీ భవిష్యత్తు బాగోవాలంటే, నీ భవిష్యత్తులో ఒక ఆశీర్వాదం పొందాలంటే, నిన్ను దేవుడు ఒక ఉన్నత స్థానంలో పెట్టాలంటే, ఆయన దృష్టిలో యవనస్తులు ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పాపములో పడిపోకుండా, మలినంలో పడిపోకుండా, చెడుతనంలో పడిపోకుండా, అపవిత్రమైన కార్యాల్లో పడిపోకుండా యోసేపులాగా నీతిమంతులుగా నీతిమంతురాలుగా నీవు ఉంటే దేవుడు నీతిమంతులను ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును అని యెషయా గ్రంథంలో మనం చదువుతాం. నీతిమంతులకు దేవుడు మేలు చేస్తాడు, నీతిమంతులకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఏమండి, ఈ రోజున మనం ఎన్ని పాటలు పాడేసినా, ఎంత ప్రార్థన చేసినా, కార్యక్రమాలు నడిపించినా, పిల్లల వాయిద్యాలు వాయించినా, పరిచర్య చేసినా, ఇతర కార్యాలు దేవుని కోసం ఎన్ని చేసినా, దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా లేకపోతే మనం ఆశీర్వాదాన్ని పొందలేము. కాబట్టి యవనస్తులు భయంకరమైన లోకంలో మనం ఉన్నాం, పాడైపోయిన లోకంలో మనం ఉన్నాం, చెడిపోయిన లోకంలో మనం ఉన్నాం, పాపముతో నిండిపోయిన లోకంలో మనం ఉన్నాం. ఈ పాప లోకంలో, చెడిపోయిన లోకంలో నీవు దేవుని కొరకు ఎలా బ్రతకాలంటే నీతిమంతునిగా, నీతిమంతురాలిగా బ్రతకాలి. కాబట్టి ఈ రోజు యవనస్తులందరూ, పిల్లలందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ చెడు పోయిన లోకములో, పాడైపోయిన లోకములో, మలినమైపోయిన లోకములో నాయనా నా జీవితాన్ని నేను పాడు చేసుకోకుండా నేను నీతిమంతునిగా నీ కొరకు బ్రతకడానికి నాకు సహాయము దయచేయి ప్రభువా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూసినట్లయితే, మరలా మత్తయి సువార్తలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ మరొక మాట చదువుదాం. మత్తయి సువార్తలో యోసేపు గురించి 19వ వచనం చదివాం కదా. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఆమెను ఏమి చేయనొల్లక? అవమానపరచడం ఇష్టం లేదు. హల్లెలూయా. యోసేపు ఎవరు అని అంటే, మరి పిల్లరా, ఇతరులను గౌరవించేవాడు. రెండో మాట, యోసేపు ఇతరులను ఏం చేసేవాడు? గౌరవిస్తాడు, అవమానపరచడు, హేళన చేసేవాడు కాదు. కొంతమంది యవనస్తులు పెద్దలను ఏం చేస్తారంటే అవమానపరుస్తారు, హేళనగా ఎక్కిరిస్తారు, ఎక్కిరించి మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, మనము యవనస్తులు అలా కాదు. యవనస్తులు పెద్దలను ఏం చేయాలంటే గౌరవించాలి. పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి, సేవకుని పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి. ఏమండి, పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలి. అది మరి గౌరవంగా బ్రతకడం అని అంటే. అవమానపరచనొల్లక. ఏమండి, మరి యోసేపు తన భార్య అయిన మరి మరియను ఆమె గర్భవతి అయినది అని చెప్పి ఎలాగైనా పరువు తీసేయాలి, పందిరేసేయాలి, ఆమె పేరుని ఎలాగలాగా నేను నాశనం చేసేయాలి అని అవమానపరచాలని చెప్పి అనుకోలేదట. అవమానపరచనొల్లక ఆమె పేరుని మాత్రం కూడా అవమానపరచకుండా ఆమెను గౌరవించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది ఉన్న బుద్ధి ఎలా ఉంటుంది అంటే, ఇతరులను ఏదో రాగా ఏం చేయాలంటే అవమానపరచాలి. చదువుకునే పిల్లలు నీకంటే ఒకళ్ళు ఎవరైనా సరిగ్గా చదవకపోతే వాడిని నువ్వు ఎక్కిరించాలనుకుంటా ఉంటుంటావు. నీకంటే బాగా పాడలేని వారు ఎవరైనా ఉంటే నువ్వు వారిని అవమానపరచాలనుకుంటావు. పాడేవిలే, చేసేవిలే, చదివేవిలే, చాలా మార్కులు చేసేవిలే, ఇలాంటి మాటలు ఇతరులు మనం ఏం చేసినట్టంటే అవమానపరిచినట్టు. అది దేవుని పిల్లలకు జరిగినటువంటిది. మనము ఇతరులను గౌరవించాలి,
ఇతరులను ప్రేమించాలి, ఇతరుల పట్ల మనము ప్రేమానురాగాలు కలిగి ఉండాలి తప్ప మనము ఇతరులను ఏం చేయకూడదంటే అవమానపరచకూడదు. ఒకవేళ వారు పాడలేకపోయినా, చదవలేకపోయినా, రాయలేకపోయినా, వారికి ఒకలాగ నీకు లాంటి తలాంతులు ఒకవేళ వారికి లేకపోయినా వారిని నీవు అవమానపరచకుండా వారిని నీవేం చేయాలంటే గౌరవించాలి, ప్రేమించాలి. మరి యోసేపు మరియని ఏం చేశాడంటే అవమానపరచకూడదు అనుకున్నాడంట. హల్లెలూయా. అవమానపరచకూడదు. ఏమండి ప్రియులారా, ఈ రోజున మనము దేవుని సన్నిధానంలో ఈ విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉన్నది. పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నోబాహు యొక్క కుమారులు షేము, హాము, యాపేతు అనబడినటువంటి పిల్లలు ఉన్నారు కదా. ఆదికాండము 9వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఆదికాండము 9:23. అప్పుడు షేము, యాపేతు వస్త్రం ఒకటి తీసుకుని వారి ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమలను చూడలేదు అని దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మరి దేవుని వాక్యములో మనం చూసినట్లయితే షేము, యాపేతు వారి తండ్రిని అవమానపరచలేదు. వారి తండ్రిని వారు ఏం చేశారంటే గౌరవించారు. ఏమండి షేము, యాపేతు ఏమండి వారి తండ్రిని గౌరవించారు. మరి నోవాహు మద్యము తాగి మత్తుడై పడుకుని పోయినప్పుడు, వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు ఏమండి ప్రియులారా, మనం చూసినట్లయితే హాము అనేటువంటి వాడు చూసి వచ్చాడు తప్ప తన తండ్రిని ఏం చేయలేదంటే గౌరవించలేదు. కానీ షేము, యాపేతు వీళ్ళిద్దరూ తమ తండ్రిని అవమానపరచకుండా, హేళన చేయకుండా ఏమండి తమ తండ్రి పట్ల గౌరవాన్ని కలిగి, తమ తండ్రి పట్ల వారు ఎంతో గౌరవ విధేయతలు కలిగి ఆ తండ్రి యొక్క పిల్లల దేహాన్ని కప్పారట. వారు వెనక నుండి వెళ్ళి ఆ తండ్రి యొక్క దేహాన్ని కప్పారట. అంటే ఇక్కడ గమనించవలసిన మాట, మనము ఇతరులను అవమానపరిచే వారముగా మనం ఉండకుండా ఇతరులను మనము ఏ పరిస్థితిలోనైనా మనం ఏం చేయాలంటే గౌరవించాలి. ఏ పరిస్థితిలోనైనా మనము గౌరవించాలి. చూడండి, ఇంకొక మాట కూడా చూపెడతాను. రూతు గ్రంథము 3వ అధ్యాయము, రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. రూతు గ్రంథము 3. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఈ మాట ఎవరు అంటున్నారంటే బోయజు రూతుతో అంటున్నాడు. బోయజు రూతమ్మతో అంటున్నాడు. వాస్తవానికి రూతు ఎవరంటే మోయాబు దేశము నుండి వచ్చిన స్త్రీ, భర్త చనిపోయిన స్త్రీ. ఆమె దిక్కుమొక్కు లేనటువంటి స్థితిలో ఉంది. ఆమె వచ్చి బోయజు యొక్క పాదాల దగ్గర పడి, ఇదిగో నా మీద నీ కనికరం రానియి అని వేడుకుంటుంది. అప్పుడు బోయజు, ఏమా నీ తప్పనికి ఇంకెవడో దొరకలేదా? నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు మోయాబు దేశస్తురాలివి, నీ భర్త చనిపోయాడు, నీ విధవరాలివి, నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి అని ఆమెను బోయజు ఏం చేయలేదంటే అవమానపరచలేదు. ఆమెను అవమానపరచలేదు, ఆమెను గౌరవించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాస్తవానికి బోయజు చాలా గొప్ప ధనవంతుడు. బోయజు ధనవంతుడైన వాడు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ బోయజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే రూతుని పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. భర్త చనిపోయిన ఆ విధవరాలను ఆయన ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్నాడు. ఏమండి ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం గమనించినట్లయితే ఈ రోజున యవనస్తులారా జాగ్రత్తగా వినండి. రెండో మాట, యోసేపు మరియను ఏం చేయలేదంటే అవమానపరచలేదు. మరియను ప్రేమించాడు, మరియను గౌరవించాడు, మరియను పిల్లరా ఆయన చక్కగా ఏమంటే చూసుకున్నాడు. ఈ రోజున మీరు కూడా మీ యవనస్తుల జీవితంలో, మీ యవన కాలం ముందు మీరు ఇతరులను అవమానపరిచే వారిగా ఉండకుండా ఇతరులను గౌరవించే వ్యక్తులుగా మీరు ఉండాలని
ప్రభు సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, దేవుని సన్నిధిలో మన యవనస్తులు మరి ప్రవర్తన సరిగా ఉంటేనే మన ఇంటికి మంచి పేరు వస్తుంది. వారు సరిగా లేకపోతే ఎంతో పిల్లరా మరి చెడ్డ పేరును కలిగి ఉంటామన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజున వాక్యంలో మనం చూసినట్లయితే యోసేపును గురించి మనం తెలుసుకుంటున్నాం. ఒకటి, యోసేపు నీతిమంతుడంట. రెండవది, యోసేపు ఆయన మరియను అవమానపరచలేదు అని అంటే ఇతరులను గౌరవించేవాడు, ఇతరుల గౌరవాన్ని కాపాడేవాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో పిల్లరా మనం చూసినట్లయితే మూడవదిగా దేవుని యొక్క వాక్యములో యోసేపును గురించి మనం తెలుసుకోవలసిన మాటను మనం చూద్దాం. చూడండి, అతడు ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అనే మాట దేవుని యొక్క వాక్యములో మనం చూస్తా ఉన్నాం. తర్వాత చూసినట్లయితే అతడి సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తా ఉంటాం. హల్లెలూయా. అతడి సంగతులను గురించి ఏం చేసుకుంటున్నాడు? ఆలోచన. యోసేపు ఎవరు అని అంటే ఏది తొందరపడి చేసేటువంటి వాడు, ఆలోచన చేసుకునే వ్యక్తి. యవనస్తులు ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. చాలా మంది యవనస్తులు ఎప్పుడు ఆలోచన చేస్తారంటే చేసేసాక ఆలోచన చేస్తారు. అదే ఎందుకు చేసేసాను, అలా చేయకుండా ఉంటే నాకు ఈ రోజున ఈ యొక్క బ్యాడ్ నేమ్ వచ్చి ఉండేది, నాకు ఈ రోజున ఈ యొక్క స్థితి వచ్చేది కాదు అని అప్పుడు ఆలోచన చేస్తారు. కాదు, మనము దేవుని సన్నిధిలో దేవుని ఆలోచనను మనం సంపాదించుకోవాలి. దేవుని ఆలోచన మనం కలిగి ఉండాలి. అందుకే ఒకటో కీర్తన అన్నాడు, దుష్టులు ఆలోచన చొప్పున నడువక. దుష్టుడు నీకు ఇచ్చే ఆలోచనలు నీకు అవి ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. దుష్టుని ఆలోచనలకు నువ్వు లొంగిపోకూడదు. దేవుని ఆలోచనని వాడకాలి. ప్రభువా, ఇదిగో ఇలాగా పరిస్థితి ఇలాగుంది, నేనేం చెయ్యాలి ప్రభువా, ఏ కార్యం చెయ్యాలి ప్రభువా, నేను ఎలాగనా దీని కొరకు నేను రెస్పాండ్ అవ్వాలనైనా, నేను ఏ నిర్ణయం తీసుకోవాలి ప్రభువా అని ఒక మంచి ఆలోచన దేవుని దగ్గర దాన్ని వాడగాలి. ఈ రోజున చాలా మంది యవనస్తులు పరీక్షల్లో ఫెయిల్ అయిపోయానని చనిపోయేవారు, ఏమంటే అనేక రకాల అగాత్యాలు చేసుకునేవారు, మరి పిల్లల ప్రేమలో ఫెయిల్ అయిపోయానని అనేక రకాలైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారు, లేకపోతే ఎవరో నన్ను అవమానపరిచారని ఏదో ఒక చెడు పిల్లరా చేయకుండా కార్యాలు చేసేవారు. ఇలాగ తొందరపాటు కలిగి చాలా మంది ఆలోచన చేయకుండా యవనస్తులు పాడైపోతా ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఈ రోజున నీవు యోసేపు లాగా ఏం చేయాలంటే ఆలోచించాలి. ఆలోచన చేస్తే దేవుడే నీకు మంచి ఆలోచన ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభుకు పేరు పెట్టారు. అందులో ఒక పేరు ఏంటంటే యెషయా 9:6 ఆలోచనకర్త. హల్లెలూయా. ఆయన ఎవరండి? ఆలోచనకర్త. ఆలోచన ఇస్తాడు. ప్రార్థన చేసుకో, దేవుని దగ్గర కనిపెట్టు, దేవుడే మంచి ఆలోచన నీకు ఇస్తాడు. ఇదిగో యోసేపు కూడా ఆలోచన చేసుకుంటుంటే దేవుడే అతనికి ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకోవడానికి నీవు భయపడద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఇప్పుడు ఏం చేయాలా, ఆమెను వదిలేయాలా, ఇంకో పెళ్లి చేసుకోవాలా అని యోసేపు ఏం ఆలోచన చేసుకుంటున్నాడో ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుంటే దేవుడే అతనికి ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున యవనస్తులు మీ చదువులో మీకు ఆలోచన కావాలంటే దేవుణ్ణి అడగండి. ఏ కోర్సు తీసుకోవాలో, ఏ విధమైనటువంటి చదువు చదవాలో, ఏ డైరెక్షన్ లో మీరు వెళ్ళాలో దేవుణ్ణి అడగండి. తర్వాత మీరు చదువు అయిపోతే ఏ ఉద్యోగంలో మీరు జాయిన్ అవ్వాలో, మీ ఉద్యోగం వస్తే ఏ రీతిగా మీరు వివాహం చేసుకోవాలో, ఇవన్నీ ప్రభు యొక్క ఆలోచన మీరు ఏం చేయాలంటే ప్రభు దగ్గర అడగాలి. ఆయన ఆలోచన ఇచ్చే దేవుడు, ఆలోచన కర్త ఆయన. హల్లెలూయా. బైబిల్ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆలోచించేటువంటి వాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకాసు సువార్త 2వ అధ్యాయములో మరియమ్మను గురించి కూడా ఇలాంటి మాట రాయబడుతుంది. లూకాసు సువార్త 2వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదాం. 2:19. అయితే మరియ
ఆ మాటలన్నీ తన హృదయంలో కలపోసుకొనుచు భద్రము చేసుకునేను అనే మాట మనం చూస్తున్నాం. ఏమండి, ఈ గొర్రెల కాపరులు వచ్చి యేసు ప్రభు కోసము దూతలు చెప్పిన మాటలన్నీ కూడా మరియా యోసేపులకు చెప్పారు. మరియా ఆ మాటలన్నీ కూడా తలపోసుకొనుచు అంటే దాని అర్థం ఏంటంటే ఆలోచిస్తుంది. ఆ మాటలన్నీ ఏంటి, నా గురించి, నాకు పుట్టిన బిడ్డ గురించి పరలోకము నుండి దేవదూతలు వచ్చి ఇలా మాట్లాడాయా, ఇలా చెప్పాయా అని చెప్పి ఆ మాటలన్నీ కూడా ఏం చేసుకుంటుందంటే తలపోసుకుంటా ఉంది, ఆలోచిస్తా ఉంది. దేవుని మాటలు ఆలోచిస్తుంది. దేవుని మాటల గురించి ఆమె ఎంతగానో ధ్యానిస్తా ఉంది. ఈ రోజున యవనస్తులు మీరు కూడా దేవుని యొక్క వాక్యమును మీరు ఏం చేయాలంటే ధ్యానిస్తూ, ఆలోచన చేస్తూ, ఈరోజు వాక్యం ఇలా చెప్పారు పాస్టర్ గారు, లేకపోతే ఈ రోజు వాక్యం ఇలా చదివాను, వాక్యం ద్వారా ప్రభు ఇలా మాట్లాడాడు, ఇప్పుడు నేను ఇలా చేయాలి, అలా చేయాలి అని ఒక మంచి ఆలోచనను మీరు ఏం చేయాలంటే కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి యోసేపులో ఉన్న మూడవ గుణం ఏంటంటే మంచి ఆలోచన చేసేవాడు. ఏమండి, వాక్యంలో మనం చూసినట్లయితే నెహెమియా గ్రంథంలో నెహెమియా కోసం ఒక మాట రాయబడింది. ఆ మాటను చదువుదాం. నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. ఆ రాత్రి యందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి, యెరూషలేమును గురించి దేవుడు నా హృదయములో పుట్టించిన ఆలోచనను నెరవేరు. ఎవరితోనైనా చెప్పలేదు. మరియు ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. యెరూషలేమును గురించిన ఆలోచన, నా హృదయమందు దేవుడు పుట్టించిన ఆలోచన. దేవుడు ఏ ఆలోచన పుట్టించాడు నెహెమియాకి? యెరూషలేము ప్రాకారాలు మరలా కట్టమని. యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయి, కూలిపోయాయి, దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి అని ఎప్పుడైతే నెహెమియాకు వార్త వినబడిందో, ఆయన వార్త విన్నాక నెహెమియా ఏం చేశాడంటే యెరూషలేము ప్రాకారాలు కట్టడాలని ఒక ఆలోచన దేవుడు ఆయనకు ఇచ్చాడు. మనము దేవుని దగ్గర కనిపెడితే దేవుడు మనకి ఏమిస్తాడంటే మంచి ఆలోచన దేవుడు ఇస్తాడు. కొన్నిసార్లు కొంతమందిని ఏదైనా ఒక చేయకుండా పని చేసినప్పుడు ఎందుకు చేస్తావు ఇలాగా అని అన్నామనుకో, ఏమో నాకు పొరపని చేయలేదు, ఆ టైంలో అలాగా చేసేసాను, అలాగ అయిపోయింది, నాకు తెలియలేదు, అలాగా అపవాదాన్ని ప్రేరేపించాడు, శోధించేశాడు, ఇలాగ ఎన్నో సమాధానం చెప్తా ఉంటాం. అయితే అలాంటి సమాధానం మనం చెప్పకుండా దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. ప్రభువా, ఈ కార్యం చేయటం మంచిదా, ఈ పని చేయటం మంచిదా కదా, ఇదిగో ఇలాగున నాకు ఈ పరిస్థితి ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏ విధముగా నేను స్పందించాలి, నేను ఏ విధముగా నిర్ణయం తీసుకోవాలి, ఒక మంచి ఆలోచన నాకు దయచేయ ప్రభువా అని యవనస్తులు దేవుని దగ్గర అడిగితే దేవుడే మనకి ఏమిస్తారంటే మంచి ఆలోచన. ఈ రోజున యవనస్తులకు కావలసింది ఏంటంటే దేవుని ఆలోచన కావాలి. హల్లెలూయా, దేవుని ఆలోచన కావాలి. ఆయన ఇచ్చే ఆలోచన ఎంతో మంచిది, అది ఎంతో గొప్పది. ఆయన యొక్క ఆలోచనను ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో నీ జీవితము దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆలోచన చేసినట్లయితే ఒకటి నీతిమంతుడు యోసేపు, రెండవది యోసేపు ఇతరులను గౌరవించేవాడు, మూడవది యోసేపు మంచి ఆలోచన కలిగిన వ్యక్తి. హల్లెలూయా. మూడవది యోసేపు మంచి ఆలోచన కలిగిన వ్యక్తి. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఎవరు యోసేపు అని మనం చూసినట్లయితే మనం మరలా మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఏమండి, యోసేపు నాలుగవది ఎవరు అని అంటే ప్రభువును, ఆయన ప్రభు యొక్క ప్రత్యక్షతను చూశాడు స్వప్నమందు. అతను స్వప్నమందు ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున యవనస్తులకి
స్వప్నాల్లో ప్రభు కనబడ్డాడు. ఎవరెవరో కనబడతా ఉంటారు, ఎవరెవరో స్వప్నాలు వస్తూ ఉంటుంటాయి. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో యవనస్తుడైన యోసేపుకు స్వప్నం ముందు ఎవరు వచ్చారంటే ప్రభువు దూత. హల్లెలూయా. మనం చక్కగా ప్రార్థన చేసుకుని మన మనసు దైవీకముగా ఉంటే దేవుడే మనకు ఆయన ఏమవుతాడంటే ప్రత్యక్షమవుతాడు. దేవుడే మనలను స్వప్నాల ద్వారా దర్శించాడు. మన దేవుడు మనల్ని దర్శించే విధానాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒక విధానం ఏంటంటే స్వప్నము ద్వారా దేవుడిని ఏం చేస్తాడంటే దర్శించాడు. ఆయన స్వప్నం ఇచ్చి మనలను కలల ద్వారా దర్శించే దేవుడు. మన దేవునికి ఉన్నటువంటి ఒక అలవాటు, ఆయన స్వప్నాల ద్వారా, వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తాడు, సేవకుల ద్వారా నిన్ను దర్శిస్తాడు, నువ్వు ప్రాంతంలో ఉన్నప్పుడు నిన్ను దర్శిస్తాడు. అంతేకాకుండా స్వప్నముల ద్వారా ప్రభుని ఏం చేస్తాడంటే దర్శిస్తాడు. యవనస్తులు యోసేపు లాగా మనం కూడా ఎలా ఉండాలంటే మనము మంచి దర్శనాలను చూసేవారుగా, మంచి స్వప్నాలను మనము పిల్లరా కలిగిన వారముగా మనం ఉండాలని ఈ దినమున దేవుని వాక్యము యవనస్తులకు చెప్తా ఉంది. నీవు వ్యర్థమైన స్వప్నాలు కని, వ్యర్థమైన కలలు కని నీ జీవితాన్ని వృధా చేసుకోకుండా, పాడు చేసుకోకుండా మంచి దర్శనముతో నీ జీవితం నింపబడాలని దేవుడి దినాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే వాక్యం ఇలాగున సెలవిస్తా ఉన్నది. ఏమని అని అంటే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథం. తరువాత యెహోవా ప్రత్యక్షమై సమూయేలుని పిలువగా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. చాలండి ప్రియులారా, ఇక్కడ ఒక మాట, సమూయేలుకు దేవుడు ఏమయ్యాడంటే ప్రత్యక్షమయ్యాడు. ఒకరోజు సమూయేలు గుళ్ళో పరిచర్య అంతా చేసేసాడు, ఏలీ గారి దగ్గర ఉంటున్నాడు, అన్ని చక్కబెట్టేశాడు, అలసిపోయాడు, పడుకున్నప్పుడు దేవుని స్వరం అతనితో మాట్లాడుతున్నాడు. సమూయేలు, సమూయేలు అంటే వెంటనే సమూయేలు తొందరపడి లేచి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఆయన పిలిచాడేమో అని అక్కడికి వెళ్ళాడు. ఆయనేమో నేను పిలవలేదురా, వెళ్ళి పడుకో. అలాగే 3 పర్యాయములు వినబడినప్పుడు పిలిచింది ఏలీ ఏమనుకుని ఏలీ దగ్గరికి వెళ్ళాడు. తర్వాత 3వసారి ఏలీ అన్నాడు, ఒకవేళ మరలా నీకు ఆ స్వరం వినబడితే చిత్తము ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పరా. నిన్ను పిలిచేది ఎవరంటే ప్రభు. హల్లెలూయా. ఇది నాని ప్రియులారా, యవనస్తులు గమనించండి, యోసేపు యొక్క చిన్న వయస్సులో బాలుడుగా ఉన్నప్పుడే యోసేపు ఏం చేశాడంటే దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు యవనస్తులు మీరు కూడా మీ జీవితంలో మీ చిన్న వయస్సులోనే, మీ చిన్న యవన కాలంలోనే దేవుని యొక్క ప్రత్యక్షతను మీరు పొందుకునే వారుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే యోసేపులో ఉన్న 4వ గుణం ఏమిటంటే దేవుని ప్రత్యక్షతను అనుభవించిన వాడు. హల్లెలూయా. దేవుని స్వరాన్ని విన్నవాడు, దేవుని యొక్క దర్శనాన్ని ఆయన అనుభవించిన వాడు. ఈ రోజున యవనస్తులు మీ యొక్క జీవితంలో యోసేపు లాంటి అనుభవాన్ని మీరు కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇక చివరిగా 5వదిగా యోసేపు ఎవరు అని మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇక్కడ ఎప్పుడైతే దేవుని దూత వచ్చి యోసేపుతో మాట్లాడిందో, యోసేపు భయపడకుము, నీ భార్యను మరియను చేర్చుకున్నటకు నువ్వేమవద్దు, భయపడకు, ఆమె గర్భము ధరించినది. ఆమె ఎలా గర్భవతి అయిందనంటే మానవ పద్ధతిలో కాదు, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి. ఇక్కడ యోసేపు ఎవరనంటే విశ్వాసముతో నమ్మాడన్నమాట. హల్లెలూయా. ఊరుకో ప్రభువా, పరిశుద్ధాత్మ వలన గర్భవడం ఏంటి? అది ఎక్కడైనా విన్నామా? ఎప్పుడైనా చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? ఏం మాట్లాడుతున్నాం? ఆ మాట ఏంటి? ఇలా కాలేదు.
ఆ మాటను ఆయన నమ్మాడు. విశ్వాసము గలవాడు యోసేపు. ఐదో మాట, ఐదవది యోసేపు ఎవరంటే విశ్వాసము గలవాడు. దేవుని మాటను ఏం చేశాడంటే నమ్మాడు. కొన్నిసార్లు బైబిల్ చదువుతుంటే దేవుని మాటలు మనకి ఎలా ఉంటాయంటే ఆశ్చర్యంగా ఉంటాయి. నమ్మడానికి ఆధారం లేనట్టువి, కానీ మనం నమ్మితే దేవుని కార్యాలు చూస్తాం. హల్లెలూయా. మన క్రైస్తవ జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అనుభవం ఏంటంటే నమ్ముట. నమ్మడానికి అవకాశం ఉండదు, కానీ నమ్మితే దేవుని కార్యాలు మన పట్ల దేవుడు చేస్తాడు. అందుకే విశ్వాసం అనే మాటకు అర్థం ఏమిటంటే అదృశ్యమైనవి ఉన్నవరటకు రుజువైనవి. మనకు కనబడినది, మనం చూడనిది, అది ఉన్నది అని నమ్మడమే ఏంటంటే విశ్వాసం. పరలోకానికి మనం ఎవరు వెళ్ళలేదు, కానీ మనందరి నమ్మిక ఏంటంటే పరలోకము ఉంది. యేసు ప్రభువుని నమ్ముకుంటే మనకి ఏమిస్తాడు? పరలోకం. అదే మన నమ్మికతో బ్రతుకుతున్నాం. ఏమండి, క్రైస్తవ జీవితము ప్రారంభము నుండి చివరి వరకు కూడా ఏముండాలంటే నమ్మిక, 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 నమ్మిక. నీవు నమ్మితే, నీవు దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుని పట్ల ఏ కార్యాన్నైనా చేస్తారు. యవనస్తులు, మీ జీవితంలో మీరు కూడా దేవుని మీద ఏముండాలంటే విశ్వాసం ఉండాలి, నమ్మిక ఉండాలి. మీ చదువులో దేవుడు నిన్ను ఒక మంచి స్థానాన్ని ఇస్తాడు. ఒకవేళ నువ్వు మరి కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవ్వచ్చు, కొంత నువ్వు చదువులో వెనకబడచ్చు, కొంచెం నువ్వు ఒకవేళ వీక్ గా ఉండొచ్చు. అయినా అధైర్యపడకు. ఇక నా జీవితంలో నేను చదవలేను, నేను పాస్ అవ్వలేను, ఇక నా జీవితంలో ఉద్యోగం నాకు రాదు, నేనేమి సాధించలేను అని నువ్వు అధైర్యపడిపోయి, భయపడిపోయి, బెంగపడిపోయి, దిగులు పడిపోయి రకరకాల ఆలోచనలు చేసుకోకు. దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుడే కార్యం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు చదవవలసినదిగా చదువుతూ, నువ్వు ప్రయాసపడవలసినదిగా ప్రయాసపడుతూ, నీ వంతు నువ్వు కృషి చేస్తూ, నువ్వు చేయవలసిన కార్యాన్ని నువ్వు చేసినట్లయితే ఆయన నీ పట్ల తన కార్యాన్ని జరిగించేటువంటి దేవుడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇదిగో యోసేపు దేవుని మాటను ఏం చేశాడంటే నమ్మాడు. నీ భార్య అయిన మరియా పరిశుద్ధాత్మ వలన ఏమైందంటే గర్భవతి, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన అని చెప్పి యోసేపు ఆ మాట నమ్మినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే చూడండి, ఉదాహరణగా మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ లేఖనములో, బైబిల్ గ్రంథములో మనకందరికీ తెలిసిన వ్యక్తి అబ్రహాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడినమాట, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అడ్రస్ లేదు, డోర్ నెంబర్ లేదు, వీధి నెంబర్ లేదు, ఊరి పేరు లేదు. నేను చూపించే దేశానికి వెళ్ళు. అప్పుడు అబ్రహాము దేవుని మాటను ఏం చేశాడంటే నమ్మాడు. వచ్చేసాడు, అన్ని వదిలేసి వచ్చేసాడు. వచ్చేసి దేవుడు నడిపించే రీతిలో అతను నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, అబ్రహాముకి ఒక పేరుంది. అబ్రహాం ఎవరంటే విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. మనందరికీ ప్రియులారా తండ్రి ఎవరంటే అబ్రహాం. విశ్వాసులకు తండ్రి ఆయన. ఎందుకంటే ప్రభువుని ఆయన ఎంతగానో నమ్మాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాం నిరీక్షణ కలిగి నమ్మాడు. నమ్ముటకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మాడు. ఈ రోజున మన జీవితంలో దేవుడు ఏదైనా చేస్తాడని నమ్మిక మనకు ఉండాలి. ఒకవేళ 2025 అయిపోయింది, నువ్వు అనుకున్న పని ఏదో జరగలేదు. 2025లో జరగాలనుకున్నావు, కానీ జరగలేదు. అలాగే నువ్వు అధైర్యపడకు. ఏమండి, దేవుని సన్నిధిలో నిరుత్సాహపడకు, దేవుని సన్నిధిలో నువ్వు దిగులు పడకు. దేవుడు ఆయన తన చిత్తములో ఒక దినమున ఆ కార్యము జరిగిస్తాడు అని నీవు నమ్మితే ఆయన ఖచ్చితంగా నీ పట్ల కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి ఈ దినాన్ని ప్రభు సన్నిధిలో గమనించవలసిన మాట ఏంటంటే యోసేపు విశ్వాసము గలవాడు. యవనస్తులు మీకు ఉండవలసిన 5వ గుణం ఏంటంటే విశ్వాసం. దేవుని మీద విశ్వాసం, దేవుని మీద విశ్వాసం. ఒకవేళ మీ తల్లిదండ్రులు మీరు అడిగింది ఇవ్వలేకపోవచ్చు, మీరు అడిగిన కోరికను తీర్చలేకపోవచ్చు, కానీ ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. దేవుడే మీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఎందుకంటే ఇహలోక తల్లిదండ్రుల కంటే పరమ తండ్రి మనందరికీ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు, ఆయన చేస్తాడు.
ఆయన మీద మీరు ఆధారపడడం నేర్చుకోండి, ఆయన మీద ఆనుకోవడం నేర్చుకోండి, ఆయన మీద విశ్వాసం ఉంచండి. అప్పుడు ఖచ్చితంగా ప్రభు మీ పట్ల కార్యం చేస్తాడు. ఈ రోజున మనం నేర్చుకున్న 5 మాటలు యోసేపు కోసం. 1, యోసేపు ఎవరు? నీతిమంతుడు. 2వది, యోసేపు ఇతరులను గౌరవించేవాడు. 3వది, యోసేపు మంచి ఆలోచన గలవాడు. 4వది, యోసేపు మంచి దేవుని ప్రత్యక్షతను అనుభవించిన వాడు, దేవుని స్వరాన్ని విన్నవాడు. 5వది, యోసేపు విశ్వాసం గలవాడు. యవనస్తులు, ఈ 5 అనుభవాలు మీలో ఉంటే ఖచ్చితంగా మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ఈ సమయాన్ని తిరిగి మళ్ళీ అధ్యక్షుడికి అప్పగిస్తున్నాను. రైట్, కళ్ళు మూసుకోండి. నడిపిస్తారు, అందరి కొరకు ఏర్పాటు చేయబడ్డారు, వారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం. చేయండి అందరూ ప్రార్థన. పరిశుద్ధుడ మహాగరుడ, నీకే వందనాలు చెల్లించుకొనిచ్చినాము దేవా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచినందుకు దేవా, నీకే వందనాలు చెల్లించుకొనిచ్చినాము దేవా. అవును దేవా, యవనస్తులుగా దేవా, నీ కృపలో దేవా మేము వర్ధిల్లే వారిగా మేము ఉండాలని సహాయం చేయండి దేవా. యవన కాలం ముందు నాకు ఆడేమోయట నరువులకు మేలను వాగ్దానం చేసినట్టుగా దేవా, మా యవన కాలంలో దేవేశ నీ సిలువను మోసేవారిగా మేము ఉండాలని సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. ఇంకా దేవేశ నీతిమంతులుగా, యథార్థవంతులుగా దేవా, నీ మీద విశ్వాసంతో ప్రభువ మా జీవితంలో ముందుకు కొనసాగేలా సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. ఇంకా దేవేశ అనేక ఆత్మలు దేవా నీ కొరకు సంపాదించేవారుగా దేవా మేము ఉండేలా సహాయం చేయదేవా. నీ అందరూ దేవా మనుషుల దయందును వర్ధిల్లే వారుగా మేము ఉండేలా సహాయం చేయమని ఇచ్చిన ప్రార్థన యేసయ్య అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఇది సాక్ష్యాల సమయం కనుక మహి శైని కానుకలు పాట పాడుతుండగా మనందరం నిల్చుని కానుకలు సమర్పించుకోవాలి. వారు పాట మొదలు పెట్టిన తర్వాత అప్పుడు మీరు కానుకలకు రండి. అందరూ కూడా లేచి నిలబడదాం. స్తోత్రం. ఉదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజుల నేరా రాజు వెలిసెను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో, భయము లేదు మనకిలలో, జయము జయము జయము, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. పుల్లల జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లే భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించి ప్రేమ గీతితో, జయనాదమే భూమిలో ప్రతిఫలించే ఆదిలో, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం,
అందరూ దయచేసి కూర్చోండి. పాస్టర్ గారి చేత ఒక చిన్న గిఫ్ట్ ఓపెనింగ్ ఉంది. ఆ కార్యక్రమం చూసుకొని మనం ఈ ఆరాధనని ముగించుకున్నాం. ఈ సమయంలో పాస్టర్ గారు ముందుకు వచ్చి ఆ గిఫ్ట్ ఓపెనింగ్ చేస్తారు. అందరూ చప్పట్లు కొడవాలి. ఇలాగా అది యవనస్తులు ఏదో గిఫ్ట్ ఓపెన్ చేయమన్నారు. మరి ఎక్కడ గిఫ్ట్ తెలియదు. రైట్, ఓపెన్ చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మందిరంలో గడియారం లేదు, మరి ఎవరికి ప్రేరేపణ రాలేదు. యవనస్తుల క్రిస్మస్ ద్వారా దేవుడు మనకి గడియారాన్ని ఇచ్చాడు. యవనస్తులు అందరూ కలిసి మరి వారు వేసుకున్న ధనంలో కొద్దిగా ధనాన్ని ఈ యొక్క వాల్ క్లాక్కి వారు మరి హెచ్చించి ఈ యొక్క వస్తువుని వారు తీసుకున్నందుకు యవనస్తులందరిని బట్టి అభినందిస్తున్నాం. మరొకసారి గట్టిగా చప్పట్లు పడదాం. వెరీ గుడ్, చాలా సంతోషం. ఇది మరి అక్కడ దీన్ని ఏర్పాటు చేస్తాం. తర్వాత ఇప్పుడు మన యూత్ అండ్ చిల్డ్రన్ అందరికీ పాస్టర్ గారి చేత గిఫ్ట్స్ ఇవ్వబడతాయి. వరుసగా ఒక్కొక్కరు వచ్చి ఆ గిఫ్ట్ తీసుకోవాలని అడుగుతున్నాను. నువ్వు పిలిచారా? జస్ట్ చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలెట్టి మొదట కొన్ని బహుమతులు పాస్టర్ గారు ఇస్తారు. రైట్, తర్వాత నేను కొన్ని ఇస్తాను. పాస్టర్ గారు వస్తారు, ఇక్కడ నిలబడతారు. ఓకే, మరి వారు ఒకరికొకరు మరి ధనాన్ని సమకూర్చుకుని అందులోనే మనకి పిల్లల చక్కటి స్నాక్స్, అలాగే చక్కటి వాల్ క్లాక్ మందిరానికి, అలాగే వారికి ఇచ్చిన గిఫ్ట్ వారు ఏర్పాటు చేస్తున్నారు. సమయంలో మరి మనశ్వి పేరు పిలుస్తుంది, వాళ్ళు వచ్చి ఒక్కొక్కరుగా గిఫ్ట్ తీసుకోండి. రైట్,
జరిగిన కార్యక్రమాల్లో దేవుడు మనకి ఎంతో తోడుగా ఉండి నడిపించాడు. మరి మనం ఈ ఆరాధనలో లాస్ట్కి వచ్చేసాం కాబట్టి సమీరా వచ్చి ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తుంది. అందరికీ వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ చిల్డ్రన్ యూత్ క్రిస్మస్ చాలా ఘనంగా జరిగింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇంకనూ మేమందరం దేవుళ్ళు ఎదగాలని మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఏమైనా తెలిసి తెలియక మిస్టేక్స్ చేస్తుంటే క్షమించండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. మరి ఈ 2025వ సంవత్సరం యొక్క చివరి ఆదివారపు అండ్ యూత్ పిల్లల యవనస్తుల క్రిస్మస్ ఆరాధన ఘనముగా జరిగించిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క చిల్డ్రన్ అండ్ యూత్ క్రిస్మస్ ఆర్గనైజ్ చేస్తున్న యవనస్తులందరిని బట్టి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందన తెలియజేద్దాం. మరి మన సంఘంలో ఉన్న పిల్లలు యవనస్తులు అందరూ కూడా మరి రాబోయేటువంటి కాలమందు వారు చక్కగా దేవునిలో ఎదగాలి, వారు మంచి ఆత్మీయమైన బిడ్డలుగా ఉండాలని మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారు చక్కటి పాటలు పాడే బిడ్డలుగా, వాయిద్యాలు వాయించే బిడ్డలుగా, పరిచర్య చేసే బిడ్డలుగా, మరి తల్లిదండ్రులకు, సేవకులకు, సంఘంలో ఉన్న పెద్దలకు, సమాజంలో పిల్లల చక్కగా లోబడి వినయ విధేయతలు కలిగి, భయభక్తులు కలిగి మంచి పేరు ప్రఖ్యాత తీసుకుని వచ్చి దేవునికి మహిమకరముగా పిల్లలు ఉండాలని మనమందరం మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. మరి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి బిడ్డలందరిని బట్టి నేను అభినందిస్తూ ఉన్నాను. మరి రాబోదినముల యందు ఇంకా దేవుడు మన ద్వారా ఘనమైన కార్యాలు జరిగించాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి వారు చక్కటి వాల్పులకు చర్చికి ఏర్పాటు చేస్తారు. అలాగే చక్కటి బహుమతులు, మరి ఒక్కొక్క బాటిల్, అలాగే 2 పెన్లు అందులో మరి వారు కలిగి ఉన్నారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అలాగే వచ్చిన వారందరికీ చక్కటి స్నాక్స్ కూడా వారు ఏర్పాటు చేశారు. ప్రార్థన ఆశీర్వాదం అనంతరం మీ అందరూ కూడా వాటిని తీసుకుని వెళ్ళాలని ప్రభు పేరిట కోరుతున్నాను. ప్రియులారా, కొన్ని ప్రకటనలు నేను చేసిన తర్వాత మనం ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మరి దినము దేవుడు చక్కగా ఈ కార్యక్రమం అంతా నడిపి